ఐక్యత వాసవి మాతాకి వాసవి మాతాకి వాసవి మాతాకి సమాజ సేవకులకు మాట్లాడు. జై వాసవి, జై జై వాసవి. మన సూర్యాపేట ఆర్యవైశ్య మిత్రులకు నాయకులకు చిన్న విజ్ఞప్తి. మన సూర్యాపేటలో పేదలు చాలామంది ఉన్నారండి ఆర్యవైశ్యులు. వారు కిరాయి ఇంట్లో ఉండి ఎవరైనా చనిపోతే వారికి ఆశ్రయం ఉండకుండా కిరాయిలు నిర్దాక్షిణ్యంగా బయటికి పంపిస్తున్నారు. ఆ టైంలో వారు ఆ మృతదేహాన్ని తీసుకొని ఎక్కడికి పోవాలని ఆలోచిస్తున్నారు. కానీ అట్లా చాలామంది ఉన్నారు కాబట్టి మన సూర్యాపేట ఆర్యవైశ్య పెద్దలందరికీ చిన్న విన్నపము. ఈ ట్యాగ్ బండ్ ఏరియాలో ఒక 360 గజాల స్థలం ఉంది. అది దాతలు ముందుకొచ్చి తీసుకొని దాన్ని ఒక బిల్డింగ్ని నిర్మించాలని నా యొక్క కోరిక. అంతేకాకుండా ఇప్పుడు వేడిగా నడుస్తున్నటువంటి ఆర్యవైశ్య సంఘం అధ్యక్ష ఎన్నికలు, ఈ ఎన్నికలు కాకుండా ఇనామస్ చేసి అధ్యక్షుని ఎన్నుకొని మొదటి విడతగా అతను అధ్యక్షుడు కాగానే ఈ సమస్యను క్లియర్ చేస్తే సూర్యాపేట ఆర్యవైశ్యులు అందరూ హర్షిస్తారు. అంతేకాకుండా సూర్యాపేట ఆర్యవైశ్యులు ఎవరు కూడా ఈ సహాయానికి ముందుకు వచ్చి, కొంతమంది ఆల్రెడీ ఫోన్లు చేసి నేను ₹1,00,000 ఇస్తాను, 50,000 ఇస్తాను చాలామంది అంటారు. దీన్ని పూనుకొని సూర్యాపేట ఒక్క ఆర్యవైశ్య సంఘం కాదు, వాసవి క్లబ్ కానీ ఆర్యవైశ్య సంఘం కానీ వామ్ కానీ అందరూ సేవా సంఘాలు అందరూ కలిసి ఆర్యవైశ్యులు ఏకముక్తంగా ఒక్కల వల్ల కాదు, అది ఆర్యవైశ్యలో ఉన్నటువంటి పెద్దలందరూ కదిలి ఈ యొక్క స్థలాన్ని తీసుకొని ఒక బిల్డింగ్ నిర్మించి సూర్యాపేటకు, మన తెలంగాణలోనే సూర్యాపేటకు ఒక ఆర్యవైశ్యులు అనేది మంచి గుర్తింపు రావాలని నా యొక్క విన్నపం. జై వాసవి. ఈ యొక్క సూర్యాపేట పట్టణంలో కిరాయికి ఉండే ఆర్యవైశ్యుల గురించి ఏదైతే ఈ స్థల సేకరణ గురించి గత సంవత్సరం కిందనే మనం మీరా వాసుదేవ్ గారు మరియు మా వాసవి క్లబ్ మిత్రులందరితో సహా కలిసి ఈ యొక్క స్థలాన్ని పరిశీలించి వారిని అడగడం జరిగింది. వారు అప్పుడు అమ్మటానికి నిరాకరించడం వల్ల మళ్ళీ ఈ సంవత్సరం దాకా ఇది పెండింగ్లో పడింది. ఇప్పుడు మళ్ళీ వారి అమ్మకానికి సిద్ధంగా ఉన్నారని తెలిసిన వెంటనే ఈ యొక్క కార్యక్రమాన్ని ప్రారంభించడానికి వచ్చిన వీళ్ళందరికీ కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, ఈ కార్యక్రమంలో మేము మా వంతుగా ముందు ఉండి ఈ కార్యక్రమాన్ని నిర్వహించి విజయవంతం చేస్తామని, మరియు అందరి సహకారంతో ఈ యొక్క కార్యక్రమాన్ని పెద్ద ఎత్తున మేము ఆల్రెడీ అందరికీ గతంలోనే ఈ యొక్క కార్యక్రమాన్ని గురించి వివరించి వారందరి ఆమోదం కూడా పొందాము. మనం స్థల సేకరణ ఎప్పుడంటే అప్పుడు వాళ్ళు రెడీగా ఉన్నారు. ఈ యొక్క కార్యక్రమానికి అందరూ సిద్ధంగా ఉండి విరాళాలు ఇచ్చి ఈ యొక్క కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని కోరుకుంటున్నాం. సూర్యాపేట పట్టణ ఆర్యవైశ్య మిత్రులందరికీ పెద్దలకు నమస్కారాలు తెలియజేస్తూ, ఇప్పుడున్నటువంటి ఆర్యవైశ్య పట్టణ మహాసభ ఎలక్షన్లు ఈ వేడిలోనే ఈ యొక్క మన నిరాశ్రయులు అంటే మన కిరాయికు ఉండి వాళ్ళను మన చనిపోతే వాళ్ళు ఇంట్లోకి రానియకుండా నిర్దాక్షిణ్యంగా బయటికి పంపిస్తున్నారు. వారి కోసం ఇప్పుడు మనం పూనుకొని అందరం కలిసికట్టుగా దాన్ని నిర్మించి ఒక బిల్డింగ్ నిర్మించి దాన్ని చాలా బాగా చేయాలనే ఉద్దేశం. ఇప్పుడు ఈ పరిస్థితుల్లో అయితేనే అది మంచిగా బయటపడుతుంది. ఇదివరకు ఎన్నో సంవత్సరాల నుంచి అనుకుంటున్నాం, ఇప్పుడు దానికి పూనుకోవాలని అందరినీ ముందుకు రావాలని చెప్పేసి కోరుకుంటున్నాను. సూర్యాపేట ఆర్యవైశ్య పెద్దలందరికీ నా నమస్కారము. మరి సూర్యాపేటలో ముఖ్యంగా 2 సమస్యలు ఉన్నాయి. ఇప్పుడు పెద్దలు చెప్పినట్టు కిరాయికి ఉంటున్న ఆర్యవైశ్యులకి ఇబ్బంది కలగకుండా ఒక బిల్డింగ్ కడదాం అనుకున్నారు. మరి పెద్దలందరూ కూర్చొని మరి బిల్డింగు కట్టించడానికి సహాయ సహకారాలు అందించాలి. ప్లస్ సూర్యాపేట ఇంకో సమస్య ఉంది, మరి బొడ్రాయి సమస్య కూడా ఉంది. మరి సన్నాహక సమావేశం అని చెప్పి పెడితే మరి 100 మంది కూడా రాలేదు మొన్న. మరి ఆ సమస్యను కూడా మరి ఈ ఎలక్షన్ వేడిలోనే, మరి ఆర్యవైశ్య మహాసభ టౌన్ ఎలక్షన్ వేడిలోనే మరి దాన్ని కూడా ముందుకు తీసుకుపోవాలని కోరుకుంటూ మీ వెంపటి శబరినాథ్. జై వాసవి. ఓం శ్రీ స్వామి శరణమయ్యప్ప. ప్రస్తుతం మన ఆర్యవైశ్యులు పెద్ద సమస్య ఇది. పేద ఆర్యవైశ్యులు ఎవరైనా కాలం చేసినట్టయితే కిరాయి వాళ్ళు నిర్దాక్షిణ్యంగా బయటికి వెళ్ళగొడుతున్నారు. డైరెక్ట్ శ్మశానానికి తీసుకొచ్చిన దాఖలాలు చాలా ఉన్నాయి. వాటినన్నింటినీ పరిశీలించి గతంలో చాలాసార్లు ట్రై చేశారు, జాగలు చూశారు, కానీ ఏది ముందలికి రాలేదు. ఇప్పుడు ఈ వేడిలో ముందుకు వచ్చినందుకు రాచకొండ శ్రీ కృతజ్ఞతలు తెలుపుతున్నాను. అలానే మనం ఎన్నో సేవలు చేస్తాం. ఎన్ని సేవలు చేసినా ముఖ్యంగా దహన సంస్కారాల్లో కానీ వాటికి సంబంధించిన ఏ కార్యక్రమంలో పాల్గొన్నా యజ్ఞం చేసినంత పుణ్యం ఉంటుంది. ఆ యజ్ఞ కార్యక్రమంలో దీన్ని ఒక యజ్ఞంలో భాగంగా చేసుకుంటూ దీనికి నా వంతు సహాయంగా పూర్తి సహాయ సహకారాలు అందిస్తానని, అలానే పట్టణ ఆర్యవైశ్య ప్రముఖులందరి సలహా సూచనలతోటి ఇలాంటి కార్యక్రమాన్ని దిగ్విజయం చేస్తానని మనం చేస్తున్నాం. జై వాసవి. ఆర్యవైశ్య మిత్రులందరికీ, పెద్దలకు, పిల్లలకు అందరికీ నా నమస్కారాలు. మన పెద్దలు చెప్పినట్లుగా ఈ ప్రోగ్రాంకి, ఈ కార్యక్రమానికి అందరూ చేయూతనిచ్చి అందరూ సహాయపడవలసిందిగా కోరుచున్నాం. సూర్యాపేట పురప్రముఖులందరూ చేయి కలిపి ఈ విషయాన్ని ముందుకు తీసుకుపోవాలని అందరికీ విన్నవించుకుంటున్నాను.
జై వాసవమాత. దైవ కార్యక్రమాల్లో, సేవా కార్యక్రమాల్లో, అన్ని కార్యక్రమాల్లో ముందుండే మరి ఆర్యవైశ్యులకి మరి ఎన్నో కార్యక్రమాల్లో మనం ముందుండి కార్యక్రమాలు చేస్తున్నాం. ముఖ్యంగా అతిపెద్ద సమస్య పేద ఆర్యవైశ్యులు మరి ఎంతోమంది ఉన్నారు. మరి సూర్యాపేటలో కిరాణా కొట్లలో, వేరే కొట్లలో కూడా ఎంతోమంది పని చేసుకుంటూ మరి కిరాయిల ఉంటున్నారు. మరి కిరాయిల వాళ్ళు కూడా కొంతమందికి ఇష్టం ఉంటుంది, కొంతమందికి ఇష్టం ఉండదు. మరి ఆ కుటుంబంలో ఎవరైనా ఇంటి పెద్దగానే ఎవరైనా చనిపోతే వాళ్ళు నిర్దాక్షిణ్యంగా మరి బయటికి మరి పంపిస్తున్నారు. మరి గతంలో ఈ మధ్య కాలంలో కూడా ఒకరు పేరు వద్దుగా చనిపోతే వేరే కులస్తుల బతిలాడుకొని ఒకరోజు మొత్తం ఆడ ఉంచుకొని మరి తెల్లారి కార్యక్రమాలు చేయాల్సిన పరిస్థితి మనకి ఏర్పడింది. మరి అన్ని రంగాలలో మరి ఆర్థికంగా అన్ని రంగాల్లో మనం ఉన్నాం. మరి అలాంటి మన పేద ఆర్యవైశ్యులకు మనం సహాయం చేసుకోవాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉంది. అందుకని మరి ఈరోజు కొంతమంది అందరం కలిసిపోయే స్థలం పరిశీలన చేయడం జరిగింది. ఒక 300 గజాల సుమారు ఆ స్థలం ఉన్నది. మరి త్వరలోనే వాటికి సంబంధించి కూడా మరి ఇంకొక సమావేశంలో మరి పెట్టడం జరుగుతుంది. కాబట్టి ఇది ఏ ఒక్కరి ప్రమేయం కాదు. సూర్యాపేటలో ఉన్న ప్రతి ఒక్కరికి ఇది బాధ్యత ఉంది. మరి రేపు దాని విధి విధానాలు చెప్పిన తర్వాత ప్రతి ఒక్కరు కూడా మరి ఈ కార్యక్రమంలో మీ వంతుగా సహాయ సహకారాలు అందించి మరి ఎంతో విలువైన, ఎంతో పవిత్రమైన మరి ఈ కార్యక్రమానికి, కర్మకాండ భవన్కి, వైష్ణవ భవన్కి మీరందరూ పూర్తి సహాయ సహకారాలు అందించాలని కోరుతున్నాను. వాసవి మాతాకి జై వాసవి. జై వాసవి.